ఎపిసోడ్ 5 అండ్ ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 5 గురించి మాట్లాడలేదు నిన్న. ఎందుకు అంటే ఎపిసోడ్ 5 చాలా వేస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఏం లేదు అసలు ఆ ఎపిసోడ్లో. పెద్ద ల్యాగ్, ఒక సీరియల్ చూసినట్టు అనిపించింది ఆ ఎపిసోడ్ మాత్రం. చాలా చెండాలంగా రన్ చేస్తున్నారు. అసలు ఏం మేనేజ్మెంట్ రా బాబు. అసలు ఏం ప్లాన్ చేశారు, ఏం చేశారు. ఒక ఎపిసోడ్ అంటే ఒక 1 డేనే వేస్ట్ చేశారు. అంత వరస్ట్గా ఉంది ఆ ఎపిసోడ్ మాత్రం. దాన్ని టెలికాస్ట్ చేసుడు ఎందుకు అనిపించింది నాకైతే. ఏం జరగలేదు ఎపిసోడ్లో మాత్రం. కపుల్స్ డిస్కషన్స్ అంతే. లవ్ గురు వచ్చారు మధ్యలో. లవ్ గురు వచ్చి ఒకటి పెట్టాడనమాట అందరి కపుల్స్కి, మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఒక్కొక్క కపుల్ వచ్చి మీరు ఇదే లాస్ట్ డే అనుకుంటే మీ కపుల్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయమని చెప్పాడు. ఒక్కొక్కరు వచ్చి ఎక్స్ప్రెస్ చేశారు. అయితే ఇందులో హరీష్ గారు చాలా అతి చేశాడు అనిపించింది నాకైతే. ఎంత అతి అంటే టూ మచ్గా, అది చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈడెంట్రా వేస్ట్ గాడుండా ఏంది అని కూడా అనిపిస్తుంది. వై బికాజ్ అంటే అందరు కపుల్స్ వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఇదే లాస్ట్ మినిట్ లాస్ట్ డే అయితే ఏం చెప్పాలనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలా ఎమోషనల్గా అనిపించింది. డెఫినెట్గా చాలా ఎమోషనల్గా అనిపించింది. నేను ముందే చెప్పాను ఈ షో ఖచ్చితంగా ఎమోషనల్గా ప్లాన్ చేస్తారు, ఎమోషనల్గా ఉంటుందని. టూ మచ్ ఎమోషనల్గా ఉంటుంది షో మాత్రం ఉంది ప్రజెంట్ అయితే. దాంట్లోనే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఆ ఎమోషన్ పక్కన పెట్టిన, అది పక్కన పెడితే వేరేది మొత్తం చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఎమోషన్ మాత్రం చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకుంటూ మనని చాలా అతిగా ఎమోషన్ చూపిస్తున్నారు. కపుల్స్ మధ్య, ఎవరి కపుల్స్ మధ్య అయినా ఆ లవ్ ఉంటుంది. దాన్ని వీళ్ళు బ్యాక్గ్రౌండ్స్ వేసి ఇంకా అతిగా చూపిస్తున్నారు. ఇక అందరు వచ్చారు, అందరూ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. మన హరీష్ ఉన్నారు కదా, మన హరీష్ గారికి అయితే ఏదైతే లవ్ గురి చెప్పాడు కదా ఇదే లాస్ట్ మినిట్ అయితే అని, అది ఆ పాయింట్ అతనికి నచ్చలేదంట. ఇదే లాస్ట్ మినిట్ అయితే ఎలా అనుకోలే నేను, హరితనే నా ప్రాణం, తను లేకుండా నేను ఉండలేను. అలాంటిది ఆ ఊహే నాకు అసలు నచ్చదు, ఆ ఊహే నేను ఊహించుకోలేను. దాని మీద నేను ఎలా మాట్లాడాలి అని లవ్ గురుకే ఏమంటారు, లవ్ గురుని తిట్టాడు, వేసుకున్నాడు. అసలు ఎవడు నువ్వు ఇక్కడ నా దగ్గర ఉంటే చెంపవాల కొట్టేవాడిని అన్నాడు. చూడండి మరి ఎంత అతికెళ్తున్నాడు. మరి అంత ఓవరాక్షన్ చేయొద్దు కదా. ఇప్పుడు అందరికీ లవ్ ఉంటుంది, అందరం ఏదో ఒక టైంలో చనిపోతాం, మన ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మన బిజీ లైఫ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫీలింగ్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చెప్పుకోలేరు. మనమైనా సరే మన పేరెంట్స్కి చెప్పము వాళ్ళు ఎంత ఇష్టము ఏంటి అన్నది. అలాంటిది అసలు ప్లాట్ఫామ్ పైన వాళ్ళు ఒకటి చెప్పారు చెయ్యమన్నప్పుడు చెయ్యాలి. ఉన్నది మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఈయన ఓవర్ యాక్షన్ చాలా ఘోరంగా ఉంది. నాకేమనిపించిందంటే తన వైఫ్ హరిత ఉంది కదా, ఆయన మాకు దండం పెట్టాలి. ఈయనని ఎలా భరిస్తుందో, ఈయన అతి ఘోరంగా ఉంది. ఏ పాయింట్లో అయినా, ఇదే పాయింట్ కాదు, ఏ పాయింట్ తీసుకున్నా ఆయనకు అనిపించిందే వాళ్ళ భార్య చేయాలి. ఏమన్నా అంటే కన్నా నువ్వేమనుకుంటున్నావురా అని ఆమెను క్వశ్చన్ చేస్తున్నాడు. ఆమె నిజంగా ఈయనకు సపోర్ట్ చేస్తూ, ఆమెకి ఇష్టం లేదు అని ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది ఈయన ప్రవర్తన. కానీ ఈయన ప్రేమకు ఆమె లొంగిపోయి అంటే రెస్పెక్ట్ అనొచ్చు. రెస్పెక్ట్తో ఈయన ప్రేమను అర్థం చేసుకొని ఆమె ఫీలింగ్స్ను, ఆమె అనుకున్న అన్నీ చంపుకొని ఈయనతో పాటు ఉంటుంది. చాలా గ్రేట్ ఆమె మాత్రం. నిజంగా హరీష్ కన్నా చాలా గ్రేట్. మనం ఎంత ప్రేమ చూపిస్తున్నామన్న దానికన్నా ఆ ప్రేమను తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు చాలా గ్రేట్. హరిత మాత్రం నిజంగా ఆవిడ మాత్రం చాలా గ్రేట్. ఈ షో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, చూడని వాళ్ళకు. చూడండి ఆయన విషయంలో ఆమె ఎంత పేషెన్స్గా ఉంటుందో, ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఆయనకు. ఏ పాయింట్లో అయినా హరీష్ నువ్వు ఇది తప్పేమో అని ఇట్లా ఆమె నోటి నుంచి రావట్లేదు. అంత ఆమె ఆయనకు ఏమంటారు లీనమైపోయింది. ఆయన విషయంలో మాత్రం చాలా గ్రేట్. కానీ హరీష్ గారు లవ్ గురికి వార్నింగ్ ఇచ్చాడు. చాలా టూ మచ్ వెళ్తున్నాడు. ఫస్ట్ వీక్లోనే ఇంటికి వెళ్తాడు, ఇది మాత్రం గ్యారంటీ. ఇక
ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుంటే, ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుంటే, ఎపిసోడ్ 6లో ఒక ఛాలెంజ్ పెట్టింది శ్రీముఖి అయితే. ఫస్ట్ ఛాలెంజ్ అయిపోయింది ఇక మిషన్ కమ్యూనికేషన్. అందులో నూకరాజు అండ్ ఆసియాకి ఎక్కువ క్రెడిట్స్ పాయింట్స్ వచ్చాయి. ఇందులో కూడా ఈ ఛాలెంజ్ ఏంటంటే 10 కపుల్స్ 3-3 అంటే 3-3 కపుల్స్గా విడిపోవాలి. అంటే 3 టీమ్స్ కావాలి. ఒక కపుల్ సింగిల్గా మిగిలిపోతారు. ఆ సింగిల్గా మిగిలిపోయిన కపుల్ ఆ ఛాలెంజ్లో ఫేస్ చేయరన్నమాట. అయితే ఈ 3-3 కపుల్స్గా వచ్చింది, టీం ఫామ్ అయింది. ఒకటి ప్రేమంటే ఇదేరా. ఈ టీంలో పవన్, అంజలి అండ్ కళ్యాణ్, వాసంతి, సిద్ధు, సోనియా వీళ్ళు ఒక టీం. సెకండ్ టీం ప్రేమ పురుగులు, వీళ్ళ టీం పేరు. దీంట్లో భాను, జాను, నూకరాజ్, ఆసియా అండ్ హరిత, హరీష్ వీళ్ళు సెకండ్. అండ్ థర్డ్ టీం వచ్చేసి ప్రేమ పోరాటం. దీంట్లో బ్రిట్టో, సంధ్య, శివాష్, ప్రియాంక అండ్ నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు 3 టీమ్స్. మహేష్ అండ్ శాండ్రా వీళ్ళైతే ఛాలెంజ్ అంటే వాళ్ళు ఏ టీంలో వాళ్ళని ఎవరు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ ఆడలేరు. వాళ్ళకు ఎటువంటి పాయింట్స్ రావు. వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ డిసిషన్ తీసుకున్నందుకు, ఏ టీం కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు అని. కానీ ఇక్కడ నేనేమంటానంటే వీళ్ళు యాక్చువల్గా అక్కడ ఉన్న కపుల్స్తో ఎవరితో కూడా సరిగ్గా ఉండట్లేదు. వీళ్ళే ఉంటున్నారు. వీళ్ళ మధ్య కూడా మస్తు ఏమంటారు మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అది ఏంటి అన్నది ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళ మధ్య ఏ గ్యాప్ అయితే కనిపిస్తుంది, ఆ గ్యాప్ ఎందుకు కనిపిస్తుంది, ఒకరి మనసులో ఏముంది అన్నది ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళు బయట పెట్టారు. అది 100% ట్రూ. దాని వాళ్ళు ఈరోజు ఎపిసోడ్ తర్వాత వదిలేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ బాగుంటారు. వీళ్ళ దాంట్లో ఏమవుతుందంటే మహేష్ ఉన్నాడు కదా, అతను భయపడుతున్నాడు శాండ్రా విషయంలో. తాను ఎక్కడ వెళ్ళిపోతుందో నన్ను వదిలేసి అన్న భయం ఆయనకి ఎక్కువ ఉంది. దానివల్ల చాలా పాజిటివ్నెస్ చూపిస్తున్నాడు తన పైన అండ్ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అంటే ఈయన వల్ల శాండ్రా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తిను ఎవరితో మగవారితో మాట్లాడొద్దు, నువ్వు హగ్ చేసుకోవద్దు ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి అదే మైండ్లో రన్ అవుతుంది. శాండ్రాకేమో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది, మహేష్ ఏమో భయపడుతున్నాడు. ఇద్దరికి లవ్ ఉంది కానీ ఒకళ్ళపైన ఒకళ్ళకు తిను ఎక్కడ వెళ్ళిపోతాడని తను బాధపడుతుంది, తను ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతుందో అని తిను భయపడుతున్నాడు. ఈ గ్యాప్ ఈరోజు ఎపిసోడ్తో వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. అది ఎందుకు అనేది చెప్తాను లాస్ట్కి. అయితే ఈ 3 టీమ్స్ ఫామ్ అయ్యారుగా. ఈ 3 టీమ్స్ ఫామ్ అయిన తర్వాత ఒక్కొక్క 3 స్టేజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజ్లో. ఆ 3 స్టేజెస్ 3 కపుల్స్ ఆడాలి. ఎవరు ముందు కంప్లీట్ చేస్తే వాళ్ళకి బాండ్స్ పాయింట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 25 బాండ్ పాయింట్స్, సెకండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 20 అండ్ థర్డ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 5 అంటే 10 వస్తాయి యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళకి 5 పాయింట్స్ వస్తాయి అన్నమాట. అయితే ప్రేమంటే ఇదేరా జట్టు అంజలి, పవన్, కళ్యాణ్, వాసంతి, సిద్ధు, సోనియా వీళ్ళు ఫస్ట్ వెళ్ళారన్నమాట. ఫస్ట్ వెళ్ళడం వల్ల వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉండదు. దానివల్ల వీళ్ళకి మైనస్ అయింది. వీళ్ళైతే పెట్టిన టైంలోపు ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేయలేకపోయి డిస్క్వాలిఫై అయ్యారు. వీళ్ళకు 5 పాయింట్స్ వచ్చాయి. లాస్ట్ స్టేజ్ దగ్గర డిస్క్వాలిఫై అయ్యారు టైం ఎక్కువ తీసుకోవడం వల్ల. అండ్ దాని తర్వాత ప్రేమ పోరాటాలు వీళ్ళు ఇందులో ఉన్నారు. బిట్టో, సంధ్య, శివ, ప్రియాంక అండ్ నటరాజ్, నీతు వీళ్ళు ఛాలెంజ్ కంప్లీట్ చేశారు. వీళ్ళకి 20 పాయింట్స్ వచ్చాయి. అంటే వీళ్ళు సెకండ్ ప్లేస్లో వచ్చారు. వీళ్ళు 16.44 సెకండ్స్లోనేమో 16 minutes 44 సెకండ్స్లో 44 సెకండ్స్లో కంప్లీట్ చేసి వీళ్ళు సెకండ్ వచ్చారు. అండ్ ఫస్ట్ వచ్చింది ప్రేమ పురుగులు. వీళ్ళు భానుజాను, నూకరాజ్, ఆసియా, హరిత, హరీష్ వీళ్ళు 25 బాండ్స్ గెలుచుకున్నారు. ఫస్ట్ వచ్చి వీళ్ళు 13 minutesలోనే కంప్లీట్ చేసేసారు ఛాలెంజ్. హరిత, హరీష్ వీళ్ళు లాస్ట్ స్టేజ్, ఆ ఛాలెంజ్లో లాస్ట్ స్టేజ్ చాలా సింపుల్గా తక్కువ టైం తీసుకొని కంప్లీట్ చేశారు. మంచి అండర్స్టాండింగ్తో సూపర్ అనిపించింది అది మాత్రం. ఇక ఈ 3 టీమ్స్కి ఇట్లా బాండ్ పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి. అయితే ఈ 25 బాండ్స్ 20 ఉన్నాయి కదా, వాళ్ళు ఆ టీంలో పంచుకోవాలన్నమాట. ఎవరికి ఎంత పంచుకుంటారు అనేది వాళ్ళ అండర్స్టాండింగ్తో. ఇక
పంచుకున్న తర్వాత ఈ ఎపిసోడ్లో ఈ బాండ్ పాయింట్స్ పంచుకున్న తర్వాత అండ్ ఫస్ట్ ఛాలెంజ్ గెలిచారు కదా, ఫస్ట్ ఛాలెంజ్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా. అందులో ఫస్ట్ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చింది నూకరాజ్ ఆసియా, వాళ్ళకి 25 క్రెడిట్ బాండ్స్ వచ్చాయి. అయితే ఆ క్రెడిట్ బాండ్స్ ఈ బాండ్స్ రెండు కలిపితే ఎవరికైతే హయ్యెస్ట్ బాండ్స్ వస్తాయో వాళ్ళకి ఒక ట్రీట్ ఇచ్చారు, క్యాండిల్ లైట్ డిన్నర్. అది గెలుచుకుంది మన నూకరాజ్ అండ్ ఆసియా. వీళ్ళు ఆ ఫస్ట్ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇందులో కూడా వీళ్ళు 7.7 తీసుకున్నారు. అవి 25 అంటే 32 బాండ్స్ వీళ్ళకి హైయెస్ట్ ఉండడం వల్ల వీళ్ళైతే క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళారు. ఎపిసోడ్ లాస్ట్లో ఇది చూపించారు. ఇక లవ్ గురు ఈ ఎపిసోడ్లో ఒక 2 జోడీస్ని అయితే పిలిచి ఎవరికైతే హౌస్లో కొద్దిగా గ్యాప్ వస్తుందో, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ తగ్గుతుందో వాళ్ళని పిలిచి మాట్లాడారు. మన లవ్ గురు అంటే వాయిస్ ఆఫ్ తెలుగు తెలుసు కదా, మోటివేషన్ ఇస్తుంటాడు. ఆయన వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ఉంటే ఇక వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఆయన చెప్పడం వల్ల ఈరోజు ఎపిసోడ్లో ఏదైతే మహేష్ శాండ్రా అండ్ సోనియా సిద్ధు వీళ్ళ నలుగురి జోడీలను పిలిచి సింగిల్గా మాట్లాడి మీకు ఏం ప్రాబ్లం వస్తుంది మీ జోడీతో, మీ కపుల్తో అని తెలుసుకొని వాళ్ళకి జ్ఞానబోధ, ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానబోధన చేశాడు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది. అంత మంచిగా చెప్పాడు. ఆయన వాయిస్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది కదా, పక్క వీళ్ళు మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా మహేష్ శాండ్రా, వీళ్ళు ఆ లవ్ గురుతో మాట్లాడేటప్పుడు ఇవే ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ కపుల్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుందని అడిగిన తర్వాత వాళ్ళ నుంచి ఆ ఫీలింగ్స్ అవన్నీ వదిలేయనీకి మంచి మోటివేట్ చేశాడు. బాగా అనిపించింది. వీళ్ళు తర్వాత ఎపిసోడ్లో అయినా బాగా చేస్తారు, బాగా ఆడతారేమో చూద్దాం. ఇక ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా బోరింగ్గా అనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఎమోషన్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఛాలెంజెస్, గేమ్స్, ఈ టాస్కులు ఇవి తక్కువైపోయి వాళ్ళ రోత. ఇక్కడ ఇంకోటి టీమ్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడాలి. ఎవరైనా ఇప్పుడు కపుల్ మాట్లాడుకుంటారు కదా, డిస్కషన్ 3-4 మెంబర్స్, అప్పుడు మెయిన్ డిస్కషన్ వాయిస్ ఇవ్వట్లేదు. మొత్తం ఆ హాల్లో ఉన్న అందరూ వాయిస్ ఇస్తున్నాడు, ఏది అర్థం కావట్లేదు. చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ని చాలా వరకు అందుకోలేకపోతుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే టాస్కులు, ఈ ఛాలెంజెస్ ఇవన్నీ చాలా తక్కువ అయ్యాయి. ఇవి పక్కన పెట్టి ఎమోషన్ మీదనే క్యారీ అవుతున్నారు మొత్తము. వాళ్ళ లవ్ దాని మీదనే వెళ్తుంది షో మాత్రం. అది తగ్గించి ఈ టాస్కులు పెట్టి, స్కోర్స్ పెట్టి, ఈ ఛాలెంజెస్ పెట్టి, నామినేషన్స్ పెట్టి, ఇవన్నీ పెట్టి మార్క్స్ పెడితే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే, ఎవరు బాగా అండర్స్టాండింగ్తో గేమ్స్ గెలిస్తే వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ కొడితే బాగుంటుంది. కానీ ఇలా త్రూ అవుట్ ఎమోషన్ మీదనే వెళ్తే వర్కౌట్ కాదు అనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ ఈ కపుల్స్ అందరిలో మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి సిద్ధు, సోనియా బెటర్ అనిపిస్తున్నారు ఉన్న వాళ్ళందరిలో. చూద్దాం మరి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి.